మా ఇంటి బంగారం కొత్త తెలుగు సినిమా సమంత హీరోయిన్ మొన్న శుక్రవారం జూన్ 19న థియేటర్స్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక సినిమా ఎలా ఉంది అని చూస్తే రన్ టైం వచ్చి 2.5 గంటలు ఉంది. 1:15 ఫస్ట్ హాఫ్, 1:15 సెకండ్ హాఫ్. ఇక సినిమా స్టార్టింగ్ ఓపెనింగ్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ప్రతి ఫ్రేమ్లో సమంత ఉంది. సినిమాలో సమంత సినిమా అనేది అంటే 80s బ్యాక్డ్రాప్లో తీశారు సినిమాను. ఫోటోగ్రఫీ అదంతా బాగుంది. ఓపెనింగ్ నుంచి మనకు అంటే ఏదైతే మనం టీజర్లో ట్రైలర్లో చూసామో ఆ ఫ్యామిలీతో అంటే సమంత రావడము ఇంటికి కొత్త కోడలిగా ఇవన్నీ బాగా అనిపించాయి. యాక్టర్లు కానీ మన గౌతమి కానీ లేకపోతే లక్ష్మి కమెడియన్ కానీ ఇంకా శ్రీముఖి కానీ ఇవన్నీ నీట్గా చాలా ఆహ్లాదకరంగా వెళ్ళిపోయాయి. ఆ సమంత చేసే అమాయకపు యాక్టింగు ఇదంతా నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా. ఎస్పెషల్లీ ఇంకో కొత్త అమ్మాయి ఉంది, ఎవరో హీరోయిన్ ఫ్రెండ్గా సమంత ఫ్రెండ్గా తీసిన అమ్మాయి. ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా లెట్స్ కమాన్ అనేసి అది ట్రైలర్లో కూడా ఉంది. అలా మంచిగా అనిపించింది అనమాట. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా అనిపించింది. మొదటి గంట పాటు సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ పాట తత్తయ్య సాంగ్ కానీ మధ్యన సమంతకి ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంది అన్నట్టు మనకు భాషా టైప్ ఎలివేషన్స్ ఇవన్నీ ట్రైలర్లో కూడా ఉన్నాయి. మనకు తెలుసు, మనం టీజర్ చూసాం కదా ఒక బస్ ఫైట్, సో మనకు తెలుసు. బట్ ఏంటి అనేది తెలుసుకోవాలి సినిమాలో. సో గంట పాటు ఎంత బాగా వెళ్ళిన సినిమా. మధ్యలో ఒక యాక్షన్ ఎపిసోడ్ కూడా ఉంది. అంతా ఫన్నీగా కామెడీగా ఎటువంటి కంప్లైంట్సే లేవు నాకు మొదటి 1 అవర్. ఆ తర్వాత ఇంటర్వెల్ ముందు ఒక 15 నిమిషాల ముందు ఎప్పుడైతే సమంత అది ఫ్లాష్ బ్యాక్ చెప్తారో అది అక్కడ కొంచెము 15 నిమిషాలు ఉండాల్సిన అవసరం లేదు. అది కూడా అంత కన్విన్సింగ్గా లేదు. అది కొంచెం బోర్ అనిపించింది ఆ 15 నిమిషాలు. ఆ విలన్ ఎవరైతే గుల్షన్ దిగవే చేశాడో అతనిది. ఓకే, ఇంటర్వెల్ తర్వాత కూడా మొదటి అరగంట పాటు నాకు అలాగే అనిపించింది. హీరోయిన్ అండ్ విలన్ మధ్యన ఆ గేమ్ ఏదైతే ఉందో అది అంత అన్ఇంట్రెస్టెడ్గా అనిపించింది. ఆ ఫ్యామిలీ ఎక్కడ కనపడదు, ఏదేదో జరుగుతుంటుంది. ఇక చాలా లాగ్ అనిపించింది, చాలా బోర్ అనిపించింది నాకు. సో ఒక అంటే ఇంటర్వెల్ తర్వాత అరగంట పాటు, ఆ తర్వాత మళ్ళీ ఇంకా సినిమా ఒక అరగంట ఉందనంగా ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్ళీ ఎత్తుకుంటుంది సినిమా. అక్కడ ఒక ఎమోషనల్ సీను మన సమంత, ఆ తర్వాత యాక్షన్ ఎపిసోడ్ ఏదైతే పెట్టుకున్నారో క్లైమాక్స్లో అక్కడ ఇచ్చిన ఎలివేషన్, ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల బాగా ఎలివేట్ అయింది. ఆ గన్ షాట్స్ అవన్నీ చూసాము ట్రైలర్లో. సో లాస్ట్ అరగంట నాకు మళ్ళీ మంచి హై ఇచ్చింది సినిమా. మంచి కంక్లూడ్ చేశారు, బాగా అనిపించింది సినిమా. సో మొదటి గంట, లాస్ట్ అరగంట, 1.5 సినిమా మాత్రం నాకు ఎటువంటి కంప్లైంట్స్ లేవు. ఎంజాయ్ చేశాను. మధ్యన ఇంటర్వెల్ ముందు 15 నిమిషాలు, ఇంటర్వెల్ తర్వాత ఒక అరగంట మాత్రం బోర్ కొట్టేసింది నాకు. సో నా రేటింగ్ వచ్చి స్టిల్ ఐ గివ్ 3 గుడ్ అని చెప్తాను. అంటే చాలా రోజుల తర్వాత ఇంటిల్లిపాది కలిసి చూడదగ్గ సినిమా, అచ్చ తెలుగు సినిమా. ఏమంటే కొంతమంది యాక్టర్లు ఎస్పెషల్లీ సమంత హస్బెండ్గా చేసిన అతను ఎవరైనా తెలుగు యాక్టర్ని పెట్టింటే బాగుండి అనిపించింది. అది ఒక్కటే. ఇంకా మిగతా అందరూ కూడా బాగా సెట్ అయ్యారు. మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది. ఇంకా సమంత మనకు తెలిసిందే. యాక్షన్స్ మాత్రం కొరియోగ్రఫీ ఎవరు చేశారు, 2-3 యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ కూడా చాలా బాగా. అసలు రియల్గా మన సమంత అసలు మనం చూసాం సమంత యాక్షన్స్ ఫ్యామిలీ మ్యాన్ పార్ట్ 2లో కానీ ఇంకోటి ఏదో వచ్చింది వెబ్ సిరీస్. సో దీంట్లో చీరకట్టులో అలా చేయడం, ఆ కెమెరా యాంగిల్స్ యాక్షన్తో పాటు తిప్పడం అనేది చాలా ఇమ్మెన్స్గా ఉంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఫైట్ నాకు యాక్షన్ పార్ట్ వరకు మంచి మార్కులు కొట్టేసింది సమంత. సో నచ్చింది. సో ఖచ్చితంగా చూడండి ఫ్యామిలీస్తో థియేటర్లో. అది చెప్పాను కదా, ఒక ఇంటర్వెల్ ముందు 15 నిమిషాలు, ఇంటర్వెల్ తర్వాత ఒక అరగంట, ఈ 45 నిమిషాలు మనం ఓపిక పట్టగలిగితే మిగతా సినిమా అంతా ఎంటర్టైన్ చేస్తుంది. సమంతనే కాకుండా శ్రీముఖి క్యారెక్టర్ కూడా బాగుంది, సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ బాగుంది, ఇంకొన్ని క్యారెక్టర్లు కూడా షైన్ అయ్యాయి. సో గివ్ ఇట్ ఎ ట్రై. ఐ విల్ రికమెండ్ దిస్ మూవీ. నేను నా ఫ్యామిలీకి చూపిస్తాను ఖచ్చితంగా. సో ఓటీటీ వచ్చే వరకు వెయిట్ చేయొద్దు, థియేటర్లో ఎంజాయ్ చేస్తారు. సో నా రేటింగ్ వచ్చి 3/5. మా ఇంటి బంగారం సమంత అంటే ఒక లేడీ ఓరియంటెడ్ మూవీస్ అందరికీ నచ్చడం అనేది అప్పుడెప్పుడు విజయశాంతి చేసేవాళ్ళు అలాంటి సినిమాలు. ఆ తర్వాత కొద్దిగా అనుష్క, కొద్దిగా నయనతార, సౌందర్య వీళ్ళు ట్రై చేశారు. కానీ మళ్ళీ ఈ జనరేషన్, మన జనరేషన్లో సమంతకే ఆ పుల్లు ఉందని ఈ సినిమా. సమంత లైక్ రష్మిక మన గర్ల్ ఫ్రెండ్తో ఇలా. బట్ ఈ సినిమా మాత్రం ఫుల్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్, ఎక్స్క్లూడింగ్ దట్ 15 minutes బిఫోర్ ఫస్ట్ హాఫ్ అండ్ 30 minutes in second half. First 30 minutes second half. So barring those 45 minutes, rest of the movie is good. Okay, bye.